సార్ ఇక్కడ ఈ బ్రిడ్జి దగ్గర వచ్చేసి ఫ్లోటింగ్ మార్నింగ్ వరకు ఒకలాగుండే, కానీ ఇప్పుడు వర్షం తగ్గింది నాకు తెలిసి పెరుగుతుంది. ఖమ్మంలో. కానీ ఇప్పుడు పెరుగుతుంది వరద. దేనికని? ఎందుకంటే పైనుంచి వచ్చే వరద అంతా కూడా ఇప్పుడే ఫ్లోటింగ్ అందుకుంటుంది. అయితే పైన చెరువులు కూడా డేంజర్ ప్రమాదంలో ఉన్నాయి కాబట్టి ఆ చెరువులు తెగిపోయినాయి. కొన్ని చెరువులు పైన కూడా అసలు పెరిగేది ఇప్పటి నుంచే పెరుగుతుంటది. సాయంత్రం వరకు పెరిగి 24 గంటలు పెరిగి మళ్ళీ తగ్గుతుంటది అది. అండ్ ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీద నిలబడ్డాం. అవును, నిలబడి చూస్తున్నప్పుడు ఏంటంటే బ్రిడ్జి ఊగుతున్నటువంటి స్వభావం అనిపిస్తుంది. ఎందుకనే ఉంటది? దీనికి స్ప్రింగ్స్ ఉంటాయి. అంటే ఆ నెట్టుడికి కింద ఉన్న పిల్లర్స్ ఉన్నాయి కదా, అవి దీనికి ఊపుతున్నాయి అనమాట. ఏం కాదు ఇది. అన్ని బ్రిడ్జెస్ కూడా స్ప్రింగులు ఉంటాయి కాబట్టి దీనివల్ల నష్టం ఏమి ఉండదు, ప్రమాదం ఏమి ఉండదు. అండ్ చాలా మంది అనుకుంటున్నారు ఏమంటే ఈ బ్రిడ్జి ఊగే స్వభావం ఏదైతే ఉందో, బ్రిడ్జి మీద నిలబడ్డాము ఇట్లా ఊగుతోంది, ఇక్కడ వరకు సేఫ్, ఇక్కడ నుండి అవతలకి సేఫ్ కాదని వాళ్ళు స్ప్రింగ్స్ పెట్టి మధ్యలో గ్యాప్ ఇచ్చింది. అందుకే రైలు పట్టాలకు మధ్యలో గ్యాప్ ఎందుకు ఇస్తారు? వ్యాకోచం సంకోచం చెందుతున్నాయి కదా, ఇది కూడా అంతే ఇచ్చారు. ఒక నిమిషం ముందుకు రండి సార్. ఏందనంటే చాలా మంది ఇందాక ఏందనంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ బ్రిడ్జ్ ఇక్కడికి ఉంది, ఇదిగో మధ్యలో ఏదో పగుళ్ళు ఉంది, ఏదో అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. మధ్యలో ఏం వేస్తారంటే ఈ ప్లాస్టిక్ బెల్ట్ ఉంటుంది చూడండి, టైర్స్ టైప్ అవి వేస్తారు. ఆ ఒత్తిడికి అవి ఊగుతుంటది ఇట్లా అంతే. అంటే బ్రిడ్జ్ మొత్తం ఒకటే బ్రిక్ అంటే ఒకటే పార్ట్ గా ఉంటే ప్రమాదం అని చెప్పి పార్ట్ చేసేసి వాటిని స్ప్రింగ్లు పెట్టారు. ఇక్కడ ఉంది అనుకో, సపోజ్ దీని కింద పిల్లర్ ఉంటది, ఆ పిల్లర్ స్ప్రింగ్స్ ఉంటాయి రెండే పిల్లర్. దీని కింద పిల్లర్ ఉండాలి, మరి పెద్ద పిల్లర్ మధ్యలో ఉండదు. పిల్లర్ ఈ పార్ట్స్ వేసిన దగ్గరనే పిల్లర్ ఉంటుంది. అక్కడ ఇలా ఈ బ్రిడ్జ్ ఊగడం అనేది బ్రిడ్జ్ కి మంచిది అంటారు. మంచిదే, ఏం కాదు, నష్టం ఉండదు. ఇప్పుడు మనకి అన్ని బ్రిడ్జెస్ అంటే ఉంటాయి. మీకు కృష్ణా నది పైన ఉన్నటువంటి బ్యారేజ్ బ్రిడ్జెస్ కూడా ఊగుతుంటాయి. అంటే ఈ ఊగడం వల్లనే ఈ రోడ్ ఏదైతే ఉందో మొత్తం బ్రిడ్జ్ కూడా పగలకుండా తెగకుండా ఉండడానికి. పోయినా కూడా ఒక ఏదైనా డేంజర్ లో ఉన్నా కూడా ఆ పార్ట్ వరకే పోతుంది, ఒక పార్ట్ వరకే. అది. ఓకే, మంచి ఇన్ఫర్మేషన్ సార్. అండ్ ఒకసారి మనం బ్రిడ్జ్ మీద చూసుకోవచ్చు ఏమనంటే చాలా మంది ఆ బ్రిడ్జ్ కి అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళందరినీ అటు నుండి అటు తరలిస్తున్నారు. అమ్మా ఎట్లుండి వస్తున్నారు? హైదరాబాద్ నుండి అక్కడ ఆపేసి ఇటు తీసుకొచ్చేసారా? అంటే బస్సులు ఇటు రావట్లేదని ఇటు నుంచి వస్తున్నాం. మీరు అటు దిగేసి ఇటు నుండి వచ్చేస్తున్నారు. ఖమ్మం నుంచి వెళ్దామని వెళ్తున్నాం. ఓకే. అక్కడ నుండి మీరు జర్నీ చేసేటప్పుడు మధ్యలో ఏదైనా ఆగడము బస్సులు అవి ఏమైనా జరిగినాయి? లేదు, అక్కడ ఓన్లీ కాజీపేటలో ట్రైన్ అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ బస్సు. అండ్ ఒకసారి చూసుకోవచ్చు, మనం ప్రస్తుతానికి కర్ణగిరి దగ్గర ఉన్నాము. కర్ణగిరి వచ్చేసి వెనకాల సారథి నగర్ అటు కదా, బ్రిడ్జ్ మీద ఉన్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి తమ్ముళ్ళని అడుగుదాము. తమ్ముడు ఎట్లుంది ఇక్కడ పరిస్థితి, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇక్కడ పరిస్థితి అయితే చాలా తీవ్రంగా ఉందన్న. మా డ్యూటీలు కూడా చాలా ఆప్యాయం గారు. మేము గ్రానైట్ డ్రైవర్, ట్రాలీ డ్రైవర్లు. యాక్చువల్గా ఈ రోజు అయితే లోడ్కి వెళ్ళాలి. ఈ వాన వరదల కారణంగా మా డ్యూటీలు చాలా ఆపేశారు. ఆపేసి ఇలా చూడడానికి వచ్చేసినాము. ఇక్కడ చూస్తే చాలా తీవ్రంగా ఉంది, అసలు ఘోరంగా ఉంది పరిస్థితి. చాలా వరదల వల్ల వానల వల్ల వచ్చి అసలు ఘోరంగా ఉండిపోయింది అన్న. బ్రిడ్జ్ చాలా జంప్ అవుతా ఉంది అటు ఇటు, చాలా ఘోరం. ఈ రకమైన ఫ్లోటింగ్ ఎప్పుడైనా చూసారా మీరు? కదా, నా లైఫ్ లో ఇంతవరకు ఎప్పుడు చూడలేదన్న, ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. చాలా ఘోరంగా ఉందన్న. ఇది సిచ్యువేషన్ ఎలా ఎప్పుడు రాలేదు. నా చిన్నతనం నుండి చూసుకుంటూ వస్తాను కానీ ఈ సిచ్యువేషన్ ఇప్పుడే వస్తుందన్న. ఈ సిచ్యువేషన్ ఇప్పుడే వచ్చిందన్న. నేను ఎప్పుడు కూడా చూడలేదు నా చిన్నతనానికి. అది ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా ఘోరమైన పరిస్థితి అన్న. ఇది బ్రిడ్జ్ కూడా కష్టంగా ఉందన్న. ఈ బ్రిడ్జ్ నేను ఆటో డ్రైవర్ అన్న, కిరాయి దింపుతానే అటు పోయినా నాయుడుపేటకి వెళ్ళిపోయినా. సరే వెంకటగిరి క్రాస్ పడిపోతాడు, అక్కడ బ్రిడ్జి పైనుంచి వాటర్ పోతున్నాయి. సరే నాయుడుపేట అది బ్రిడ్జి పైనుంచి పోతున్నాయి. ఇది కూడా జస్ట్ లెవెల్లో ఉంది. ఇది కూడా పోతుంది, ఇది ఊగుతుంది. బ్రిడ్జి ఎక్కడ ఊగుతా ఉంది. ఇది కూడా ఇక వస్తుంది. చాలా కష్టం అండి, చాలా కష్టం. ఇప్పటి వరకు ఈ రేంజ్ లో వరద ఎప్పుడైనా వచ్చిందంటారా? జీవితంలో చూడలేదండి. నాకు పుట్టి పెరిగితే ఈ రేంజ్ లో ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్. ఖమ్మంలో ఇదే రావటం ఇదే. ఆ రైలు పట్టాల వరకు ఎప్పుడు నీళ్ళు రాలా. రైలు పట్టాలు మునినాయి. అక్కడ సారథి నగర్ లో రైలు పట్టాలు మొత్తం మునిగిపోయింది. అది కర్ణగిరి కూడా ఎప్పుడు మునగదు. ఏదో మామూలు కర్ణగిరి మొత్తం మునిగిపోయింది. కర్ణగిరి మొత్తం మునిగిందా? మొత్తం అసలు ఏం లేదు. రాజగృహ కల్ప చూడండి, ఆ రాజగృహ కల్ప కనపడుతుంది. రాజగృహ కల్ప నీళ్ళు ఎప్పుడు అక్కడ రావడం. రాజగృహ కల్పలు ఎప్పుడు రావాలి, నీళ్ళు ఎప్పుడు రావు. మొత్తం టోటల్ జలమయం అయిపోయింది ఖమ్మం మొత్తం. అట్లా రాజగృహ కల్ప మొత్తం చూడాలి. నీళ్ళు లేదు మొత్తం. అట్లా కర్ణగిరి అది సాయిబాబా గుడికి అంటే సాయిబాబా గుడి పోకుండా బ్రిడ్జ్ కూడా. చెప్పు బాబాయ్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి కట్టించి నాకు తెలిసి ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరాలు పైబడ్డా కూడా బాబాయ్ ఇది చరిత్ర. ఇది ఈ ఖమ్మంలో మాత్రం రావటం మాత్రం ఇదే ఫస్ట్ చరిత్ర. ఇంత ప్రవీణ్ అబ్బా, ఇది మాత్రం సృష్టించే బాబా ఇదే ఫస్ట్ చరిత్రలో. మళ్ళీ జరుగుద్దో వస్తుందో రాదో తెలియదు. ఇంత బీపత్సమైన వరద మాత్రం ఇప్పుడు కళ్ళతోడు. వర్షం తగ్గినా గానీ ఫ్లోటింగ్ ఇంతే వస్తుంది కూడా బాబా. ఇంకా ఉద్రేక పెరుగుతుంది అంటే పైన చెరువులు బాగా తెగటం వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. ఇంకా ఇక్కడ గ్రామస్తులు ఏమంటారంటే వరద పెరుగుతుందని భయపడతారు. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెరిగే అవకాశం ఉందంటారు. ఆ గల్లీలో పోతే ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంతవరకు అక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నీళ్ళు అంటే పెరుగుతుంది అనేది అర్థం. ఇంకా
ఇంకా రాని ఈ బ్రిడ్జ్ కూడా కష్టంగానే ఉంది. దీనికి తగిలేటట్టు కూడా ఉంది. ఇప్పుడు పాత బ్రిడ్జ్ ఆల్రెడీ మునిగేసింది. ఈ బ్రిడ్జ్ కూడా మునిగేటట్టు ఇంకో గంటలో పెరిగితే వరకు ఈ బ్రిడ్జ్ కూడా రాకల పోకల బంద్ చేస్తారు. అంత ప్రమాదంగా ఉంది. ఓకే బాబాయ్. అండ్ భవిష్యత్తులో ఈ బ్రిడ్జ్ కాకుండా దీనికి ప్రత్యామ్నాయం ఏదైనా ఆలోచించాలని చెప్పేసి అనుకుంటున్నారు మీరు? హైట్ బ్రిడ్జ్లు వేసుకోవాలి బాబాయ్. వీటికి ఇట్లా ఫైట్ బ్రిడ్జ్ వేసుకొని ఇట్లా ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు అటు ఒక 3 కిలోమీటర్ల అంత లెంత్ అలాగైతేనే ఈ ప్రమాదం అనేది ఉండకుండా ఉంటుంది తప్ప ఇలాంటి బ్రిడ్జిలు అయితే మాత్రం ప్రమాదమే బాబాయ్. రాకల పోకలకి ఇబ్బంది లేదు. పెద్ద బ్రిడ్జిలు వేసుకుంటేనే నడుస్తుంది. ఎందుకంటే ఇట్లా తయారైందంటే ఇక రాను రోజులలో ఇట్లాంటి ఇట్లా ఏర్లు ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే బాబాయ్. ఓకే రైట్ బాబాయ్, థాంక్యూ. బాబాయ్ చెప్పు బాబాయ్, ఎక్కడ మీద? అదే ఇల్లు కనపడే ఇల్లు అన్న. ఓ ఈ ఇల్లు మీదేనా? ఆ పక్కన అవతల ఇల్లు. ఓకే ఓకే ఓకే. అదే అన్న ఇల్లు. ప్రతి సంవత్సరం ఇంత వస్తున్నారు పోతున్నారు కానీ గోడలు కట్టి చేస్తా అన్నారు. ఏమి లేదన్న. పొద్దు నుంచి అంతా రోడ్లు దగ్గర భోజనాలు కూడా చేయలేము మేము. అధికారులు రాను కూడా రావట్లేదు అసలు. ఎన్ని అంతస్తుల బిల్డింగ్ మీద అది? అది ఫస్ట్ అంతస్తులు అన్న. ఇదేమో 2 అంతస్తులు. ఈ ఇల్లా? ఇది 2 అంతస్తులు అన్నది. ఇది 2 అంతస్తుల బిల్డింగ్. అది 2 అంతస్తుల బిల్డింగ్. అది 2 అంతస్తుల బిల్డింగ్. అది 2 అంతస్తుల బిల్డింగ్. మీదేది బిల్డింగ్? అందులో టవర్ లేదు. ఓ అదే నల్ల కనబడేది అదేనా? పక్కన అన్న. అయ్యో మీదేనా అది? మాదేనా. ఓకే. కొన్ని మంది మా వాళ్ళు పైకి ఎక్కారా నాకు. మీ వాళ్ళేనా? వాళ్ళ పైన ఈ ట్యాంక్ ఉందా? ఈ ట్యాంక్ పైన కూడా ఉన్నారన్న అవతల. మీ వాళ్ళేనా? ఆ బిల్డింగ్ పక్కన వాళ్ళు కూడా మా వాళ్ళు మొత్తం కన్నగిరి. అంటే ఇప్పుడు మీ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఎంత మంది బయటికి వచ్చేసారు? ఎంత లోపల ఎంత మంది ఉండిపోయారు? బయటికి అందరూ వచ్చినా. మీరందరూ వచ్చేసినాం. కొన్ని మందికి ఇంత ఇట్లా పెరిగిద్దని మాకు చెప్పలేదన్న. కొన్ని మందికి డాబాల మీదే ఉన్నారు. ఇక మా ఏరియా మీ ఇంట్లో వాళ్ళు మాత్రం బయటకు వచ్చారు. వేరే వాళ్ళు మాత్రం అక్కడ బిల్డింగ్ మీద అంతే ఉండిపోయారు. మొత్తం అక్కడ ఉండిపోయారు. చాలా మంది చాలా ట్యాంక్ పక్కన కూడా ఇక్కడ టీచర్ వాళ్ళు అన్న వీళ్ళు కూడా పైన ఉన్నారు. డాబా మీద పైన ఉన్నారు. పైన కూడా ఉన్నారు. కాదు ఇక్కడ ట్యాంక్ కింద చూడన్న. ఓకే ఓకే. ఎల్లో టీ షర్ట్ వేసుకొని కూర్చోన్నారు. ఇప్పుడు మీ బిల్డింగ్ పూర్తిగా మొత్తం అయిపోయింది అన్న. దాంట్లో ఏమేమి ఉన్నాయన్న ఇప్పుడు ఇంట్లో? ఇక బీరువా, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఇంట్లో సామాన్లు మొత్తం ఉన్నాయి అన్న. అన్ని టీవీ. ఇప్పుడు బయటికి వచ్చేటప్పుడు మీ చేతులతో ఇక మీరు ఏం తీసుకురాలేదు? బయటికి ఏం తీసుకురాలేదన్న. అంత లోపలే ఉంది. పొద్దు నుండి ఏం తినలేదు. తలుపులు కూడా కొట్టుకుపోయినాయి అన్న. తలుపులు కూడా కొట్టుకుపోయినాయి. కొట్టుకుపోయినాయి మొత్తం టాప్ వరకు, అంటే స్లాబ్ వరకు. అసలు గ్యాస్ బండలు అన్ని పోయినాయి అన్న. ఇందాక గ్యాస్ బండ్ అక్కడ చూసాను నేను, ఒకటి కొట్టుకుపోతా. మా ఏరియా మొత్తం మా ఏరియా. ఏం తినడానికి కూడా లేదు, ఏం తినలేదు మీరు? రాదని పొద్దు నుంచి మా వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ఉన్నారు. ఏం లేదు తినడానికి. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ. ప్రస్తుతం మనం వచ్చేసి ఖమ్మంలో ఉన్నాము. ఖమ్మంలో ఇది వచ్చేసి మీరు చూసుకోవచ్చు, ముందుకు పోతే కర్ణగిరి అండ్ వెనకకి పోతే ఇది వచ్చేసి రాపర్తి నగర్ అన్నమాట. రాపర్తి నగర్ కర్ణగిరికి మధ్యలో ఉండేటువంటి బ్రిడ్జ్ మీద ఉన్నాం ప్రస్తుతానికి. అండ్ ఈ బ్రిడ్జ్ దగ్గర పరిస్థితి చూసుకుంటే ఒకసారి మీరు గమనించవచ్చు, వాటర్ ఫ్లోటింగ్ అసలు మామూలుగా రావట్లేదు. ఒకసారి నేను మీకు వాటర్ ఫ్లోటింగ్ చూపిస్తాను. ఒకసారి ఇటు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అసలు ఇప్పటి వరకు అంటే 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా పడుతున్నటువంటి ఈ వర్షం ఏదైతే ఉందో ఒకసారి చూసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఉన్నటువంటి వరద మొత్తం ఇక్కడికి కొట్టుకు రావడము. అండ్ స్టిల్ పొద్దున వరకు వర్షం పడుతూనే ఉంది. ఆ వర్షం పడుతున్నంతసరికి వరద ఇంకా పెరిగింది. ఇందాకటి వరకు నాకు తెలిసి కింద వరకు ఈ బ్రిడ్జి వరకు వర్షం అయితే రాలేదు. ఇక్కడ వరకు వర్షం ఇంకా రీచ్ అవ్వలేదు పైన బ్రిడ్జికి. కానీ వర్షం తగ్గిన తర్వాత వరద ఉధృతి ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఎక్కువ పెరిగి ఇప్పుడు చూసుకోవచ్చు బ్రిడ్జిని తాకుతోంది. ఇంకా కొన్ని గంటలు గడిస్తే మాత్రం నాకు తెలిసి వర్షం తగ్గింది, కానీ ఫ్లోటింగ్ ఇంకా పెరుగుతూనే ఉంది. ఎందుకు పెరుగుతుందో అర్థం కావట్లేదు. నాకు తెలిసి పైన పడ్డటువంటి వర్షం ఏదైతే ఉందో పూర్తిగా ఇక్కడ నుండి కొట్టుకొస్తున్న సందర్భం అయితే చూసుకోవచ్చు. వర్షం ఫ్లోటింగ్ ఘోరంగా ఉంది. అండ్ ముందుగా అటు కర్ణగిరి వైపు చూసుకోవచ్చు మీరు. ఎట్లా అంటే దరిదాపులో ఒక 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఉన్నటువంటి ఇళ్లు పూర్తిగా కూడా ఈ వర్షంలో మునిగిపోవడం జరిగింది. వరద అయితే మామూలుగా రావట్లేదు. నాకు తెలిసి ఇప్పటి వరకు ఇంత వరద అనేది నేను అసలు గతంలో చూడలేదు. ఘోరంగా ఉన్నది. అండ్ దాని తర్వాత ఈ బ్రిడ్జి ఎలా ఉంది, ఎప్పుడు కట్టారు, ఏంటి అనే డీటెయిల్స్ గురించి నేను మీకు వివరిస్తాను. ఒకసారి ముందుకు రావచ్చు.
రాపర్తి నగర్ అండ్ వెనకాల పోతే కరుణగిరి అన్నమాట. కర్ణగిరి రాపర్తి నగర్ కి మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జి. అండ్ ఈ బ్రిడ్జి గురించి చూసుకుంటే ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నటువంటి బ్రిడ్జి. అండ్ ఇది 2004 19వ తారీఖు 2వ నెల 2004లో ఈ బ్రిడ్జి ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారే అప్పుడు కూడా ఉండడం జరిగింది. అండ్ చూసుకోవచ్చు ఏంటంటే ఉండే కొద్దీ వర్షం ఫ్లోటింగ్ ఇందాకటి వరకు నార్మల్ గానే ఉండే, కానీ ఇప్పుడు ఈ వరద ఫ్లోటింగ్ ఏదైతే ఉందో ఇంకా ఉండి ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. అండ్ ఓకేనా, ఒకసారి చూసుకోవచ్చు వరద ఉధృతి మార్నింగ్ వరకు అంటే వర్షం పడుతున్నంత సేపు నాకు తెలిసి ఇంత ఫ్లోటింగ్ లేదు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది చెప్తున్నారు. కానీ ఇప్పుడు వర్షం తగ్గినా గానీ ఫ్లోటింగ్ అయితే తగ్గట్లేదు, విపరీతంగా ఫ్లోటింగ్ వస్తూనే ఉంది. అండ్ ఈ ఫ్లోటింగ్ ఇలా రావడానికి రీజన్ ఏంటంటే ముందు ఉన్నటువంటి ఏమైనా కట్టలు తెగినాయా లేకపోతే ఏమైనా అని చెప్పేసి తెలియట్లేదు అంటున్నారు. వర్షం ఉన్నంత సేపు ఒకలాగుంది ఫ్లోటింగ్, అండ్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ ఫ్లోటింగ్ పెరగడానికి రీజన్ కారణం ఏంటంటే అండ్ ఇప్పటి వరకు ఈ రేంజ్ లో వరదలు ఉన్నాయా, ఈ రేంజ్ లో ఫ్లోటింగ్ వచ్చిందా అని చెప్పేసి ఒక సీనియర్ బాబాయ్ ఒక ఆయన ఉన్నారు, ఆయనతో ఒక 2 మాటలు అడిగి తెలుసుకుందాము. బాబాయ్, ఈ ఫ్లోటింగ్ ఇప్పుడైనా గతంలో ఎప్పుడైనా ఉందానే? 20 సంవత్సరాలకు ముందుంది. ఇప్పుడు ఇందాకటికి ఇప్పటికి ఇంకా 4 అడుగుల పైన పెరిగింది. ఇప్పుడు ఫ్లోటింగ్ మేము వచ్చిన కాడ నుంచి ఇంకా పెరుగుతుంది. అంటే పొద్దున వర్షం పడుతున్నంత సేపు ఒకలాగుంది ఫ్లోటింగ్, ఇప్పుడు ఇంకొకలాగుంది అంటున్నారు. పెరుగుతుంది అంటారు. అటు పైన వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ వరద అంతా ఇప్పుడు వస్తుంది. అంటే బ్రిడ్జి కూడా ఊగుతున్నట్టు అనిపిస్తుంది, మధ్యలో ఉన్నప్పుడు ఊగుతుంది, ఎందుకనే ఉంటది? ఇప్పుడు లోడ్లు ఈ లారీలు పోయేటప్పుడు కనుక వస్తుంది, లాంగ్ మీద ఉంది కాబట్టి వైబ్రేషన్ వస్తుంటది. అంటే బ్రిడ్జి గురించి ఏమనిపిస్తుంది మీకు? అంటే ఏదైనా బ్రిడ్జి ఆ బ్రిడ్జి పోతే పాత బ్రిడ్జి పోతుంది, కానీ ఈ బ్రిడ్జి అయితే ఏం కాదు. ఈ బ్రిడ్జి పైనుంచి వచ్చినా ఏం కాదు. అంటే ఈ వర్షం వస్తున్నటువంటి ఫ్లోటింగ్ ఏదైతే ఉందో ఈ ఫ్లోటింగ్ ని చూసి చాలా మంది ఏమంటున్నారంటే బ్రిడ్జి కష్టమే, విరుగుతుంది, ఉండదు అని చెప్పేసి అంటున్నారు. ఈ బ్రిడ్జి అయితే కోలదు, ఇది కూలే అంత ఇది అయితే లేదు. ఇది కూలితే ఇక కమ్మమే ఉండదు. అంటే చెప్పండి అన్న, వర్షం ఉధృతి మార్నింగ్ వరకు ఒకలాగా ఉండే, ఇక్కడ బ్రిడ్జి దగ్గర నార్మల్ గా కింద వరకు ఉండే, కానీ ఇప్పుడు టచ్ అవుతుంది, బ్రిడ్జి ని టచ్ అయ్యి వస్తుంది వర్షం. దీని గురించి మీరేమంటారు? ఈ బ్రిడ్జి అనేది టచ్ అవ్వదు, అయితే ఇది కట్టడమే అనేది దీన్ని స్ప్రింగ్ టెక్నాలజీ తోటి, ఆస్ట్రేలియా టెక్నాలజీ తోటి కట్టారు. దీనిని లైఫ్ అనేది ఉంటది, పోతే మనది అది కాలవాడి దగ్గర బ్రిడ్జి పోయే అవకాశం ఉంటుంది. ఈ బ్రిడ్జి అయితే పట్లో పోయే అవకాశం లేదనమాట. ఎందుకంటే ఇది ఇంతకు ముందు కూడా వచ్చింది, కానీ ఏం కాలం ఇంకా ఆనుకొని వచ్చింది. ఈ బ్రిడ్జి ఎటువంటిది కాదు, ఏం ప్రాబ్లం కాదు. ఇది స్టాండర్డ్ అయితే పైన అనేది ఇంకేమన్నా డ్యామ్లు చెక్ డ్యామ్లు అట్లాంటివి కడితేనే ఇంత ఫ్లోటింగ్ అనేది రాదు. మన ఖమ్మానికి అంత ఫ్లోటింగ్ రాకుండా కాపాడుకోవచ్చు అనమాట. పైన చెక్ డ్యామ్స్ కట్టాలి ఇంకా కొన్ని తర్వాత సైట్ గోడలు అనేది కడితే ఈ ఖమ్మానికి అనేది అంత ఎఫెక్ట్ ఉండదు. మామిలగూడెం తర్వాత సారథి నగర్ మొత్తం కూడా వచ్చేసింది వరద. నాకు తెలిసి ఇప్పుడు కరుణగిరి ఏదైతే ఉందో, కరుణగిరి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 2-3 అంతస్తుల బిల్డింగ్లు అన్ని కూడా ఇప్పుడు ఈ వర్షంలో ఈ వరదలో వచ్చేసి మునిగిపోవడం జరిగింది. అండ్ అక్కడ కనబడేది ఏందన్నవి ఆ బిల్డింగ్స్ డబుల్ బెడ్రూమ్స్ అంటే అక్కడ ఉన్నటువంటి ఈ 2-3 అంతస్తుల బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెలమట్టమైనాయి కదా, అందులో ఉన్నటువంటి జనాల్ని ఇప్పటి వరకు తరలించారా బయటికి, లేదంటే ఎట్లా? తరలించేశారు. ముందే రాగానే అలర్ట్ అయ్యి అందరూ వెళ్ళిపోయారు ఎక్కడికక్కడికి. ఎవరు లేరంటారు? ప్రస్తుతానికి ఎవరు లేరు.